హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. సో గాయస్, హోలీ పండుగ సందర్భంగా మన యాప్లో కోర్స్ తీసుకోవాలనుకుంటున్నటువంటి అభ్యర్థులకు బెస్ట్ ఆఫర్ అయితే మీ ముందుకు తీసుకురావడం జరిగిందండి. ఇందులో ఫుల్ కోర్సు, టెస్ట్ సిరీస్, పీడిఎఫ్ మెటీరియల్ అన్నీ కూడా అందుబాటులో ఉంటాయండి. జస్ట్ ఎంతండి, 399కే 1 ఇయర్ వ్యాలిడిటీతో ఇస్తున్నామండి. ఎంత అండి? జస్ట్ 399, 499 కాదు. ఈ ఆఫర్ కేవలము 3 రోజులు మాత్రమే ఉంటుంది. హోలీ పండుగ ఆఫర్ అండి. 1000కి పైగా క్లాసులు, ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ సంబంధించిన పీడిఎఫ్, ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ కూడా ఉంటుంది. పీడిఎఫ్ మెటీరియల్స్ మీరు డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ కూడా తీసుకోవచ్చండి. అంతేకాకుండా ఎగ్జామ్ టైంలో టాప్ 25 గ్రాండ్ టెస్ట్లు అయితే అప్డేట్ చేయడం జరుగుతుంది. ఒక్కో మోడల్ పేపర్లో ఒక్కో టెస్ట్లో 100 మార్కులు ఇస్తామండి. అన్ని కేటగిరీస్ వారికి ఉపయోగపడే విధంగా ఈ ఆఫరు ఎవరైతే ఈ 3 రోజుల్లో తీసుకుంటారో, 3 నుంచి 4 రోజులు మాత్రమే ఇస్తాను. అఫ్కోర్స్ 15వ తారీఖు, సింపుల్గా చెప్పాలంటే 15th మార్చ్ వరకు ఇస్తాను. సో ఇంట్రెస్ట్ ఉన్న వారు ఈ రోజే వెంటనే తీసుకోండి. యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంది. మీకు యాప్ లింక్ దొరకకపోతే యాప్ లింక్ అని కామెంట్ పెట్టండి, ప్రొవైడ్ చేస్తాను. ఓకేనా? ఆల్ ది బెస్ట్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. సో గైస్, ఈరోజు మనము 2022లో విడుదలైనటువంటి ఏపీ హైకోర్టు మరియు డిస్ట్రిక్ట్ కోర్టు ఉద్యోగాలకు సంబంధించినటువంటి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అయితే మీకోసం ప్రతిరోజు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందండి. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా మన యాప్లో ఎవరైతే కోర్సు పర్చేజ్ చేశారో వారికి మళ్ళీ చెప్తున్నాను, తప్పకుండా ఈ వీడియోస్ ఫాలో అవ్వండి ప్రతిరోజు. ఓకేనా? ఇంకా ఎవరైనా కొనని వాళ్ళు ఉంటే కూడా తప్పకుండా తీసుకోండి ఫ్రెండ్స్ కోర్సు యాప్లో. ఎందుకంటే ప్రీవియస్ పేపర్స్ నుంచి ఆల్మోస్ట్ ఒక 50% వరకు క్వశ్చన్స్ రిపీట్ అవుతున్నాయండి, చాలా వరకు అన్ని ఎగ్జామ్స్ గమనించినప్పుడు. కాబట్టి తప్పకుండా తీసుకోండి. సో మీకు చాలా చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఓకేనా? ఇది కామన్ టెస్ట్ ఫర్ స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3 అండ్ జూనియర్ అసిస్టెంట్ అండ్ టైపిస్ట్, ఫీల్డ్ అసిస్టెంట్, వీటన్నిటికి సంబంధించినటువంటి కామన్ టెస్ట్ అండి ఇది. ఓకే, సో లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్దాం. ముందు చిన్న లైక్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 1, దీని యొక్క పీడిఎఫ్ మన యాప్లో, కోర్స్ పర్చేజ్ యాప్లో ఉంటుందండి. ఆ కోర్సులోనే ఉంటుంది, అందరూ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్లోని కోటప్పకొండ జాతర ఏ పండుగ సందర్భంగా నిర్వహించబడుతుంది? ద కోటప్పకొండ ఫెయిర్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఈజ్ ఆర్గనైజ్డ్ ఆన్ ద ఈవ్ ఆఫ్ విచ్ ఫెస్టివల్? ఏంటండి? మహాశివరాత్రి రోజున నిర్వహించేటువంటి ఒక జాతర అండి ఇది. ఓకే, మహాశివరాత్రి రోజున. నెక్స్ట్ వన్ చూద్దాం. ఆంధ్రప్రదేశ్లో మీ అందరికీ ఒక చిన్న జీకే క్వశ్చన్ అండి. ఏపీ వారందరూ కూడా ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయాలి. ఈ కోటప్పకొండ జాతర ఏ డిస్టిక్లో ఉంటుంది? ఈ జాతర ఏ డిస్టిక్లో నిర్వహిస్తారు? కామెంట్ చేయండి ఫ్రెండ్స్, ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, ఇది కరెంట్ అఫైర్స్ అండి, వదిలేయండి. ఓకే, కరెంట్ అఫైర్స్ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. జై ఆంధ్ర ఉద్యమం కారణంగా ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రపతి పాలన ఏ సంవత్సరంలో విధించబడింది? ఎప్పుడండి? 1973వ సంవత్సరంలో జై ఆంధ్ర ఉద్యమం కారణంగా ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రపతి పాలన విధించడము జరిగింది. ఈ టైంలో ముఖ్యమంత్రిగా ఎవరున్నారండి? ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కంటే పివి నరసింహారావు గారు ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నారు ఆ టైంలో. ఓకేనా? ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏకైక తెలంగాణ ముఖ్యమంత్రి అండి పివి గారు. ఓకే, నెక్స్ట్ వన్, దక్షిణ భారతదేశంలో మత సహనానికి ప్రతీక అయిన పెనుగొండ బాబయ్య స్వామి లేదా బాబా ఫక్రుద్దీన్ దర్గా ఉర్సు ఆంధ్రప్రదేశ్ క్రింది జిల్లాలో ఉంది. ఎక్కడ ఉంటుందండి? అనంతపురం జిల్లాలో అండి. చాలా చాలా ఫేమస్ ఇది. ఓకేనా? ఉర్సు దర్గా అనేది చాలా చాలా ఫేమస్ అండి. బాబా ఫక్రుద్దీన్ గారి అన్ని మతాల వారు ఇక్కడికి వెళ్తారండి. నాట్ ఓన్లీ ముస్లిమ్స్ అండి, హిందువులు కూడా ఇక్కడ దర్శించుకోవడం అయితే జరుగుతుంది. ఓకే, గమనించాలి. అనంతపురంలో నిర్వహిస్తారు. నెక్స్ట్ వన్, ఈఎన్విఐఎస్ అనేటువంటి నివేదిక ప్రకారం ఆంధ్రప్రదేశ్లో దాదాపు 25% భూభాగంలో ఎలాంటి రకమైన నేలలు ఉన్నాయి? ఏం నేలలండి? నల్లరేగడి నేలలు. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఏ నేలలు 25% ఉన్నాయండి ఆంధ్రప్రదేశ్లో? నల్లరేగడి నేలలు. ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ ఏ నేలలు ఉన్నాయంటే ఆల్మోస్ట్ 60% వరకు ఏ నేలలు ఉన్నాయండి? ఎర్ర నేలలు. ఓకే, ఎర్ర నేలలు ఉన్నాయి. ఎర్ర నేలలు.
ఏపీలో ఆల్మోస్ట్ 60% వరకు అయితే ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ వన్. ఇది కరెంట్ అఫైర్స్ వదిలేయండి. భారతదేశంలో బ్రిటిష్ పాలనలో అనేక చార్టర్ చట్టాలు ఆమోదించబడ్డాయి. మరి ఎన్నడూ ఆమోదించని చార్టర్ చట్టాన్ని గుర్తించండి. ఏంటండి? 1764 చార్టర్ చట్టము. ఇది ఆమోదించబడలేదు. 1833, 1813, 1784 చట్టాలు అయితే ఆమోదించబడ్డాయి. ఓకే, ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్. ఇది కూడా కరెంట్ అఫైర్స్ వదిలేయండి. కరెంట్ అఫైర్స్ చెప్పట్లేదండి, ఎందుకంటే అవుట్డేటెడ్ కదా, అవి మనకు అవసరం లేదు ఇప్పుడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టము 2014 ప్రకారం తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుండి పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎన్ని లోక్సభ స్థానాలు కేటాయించబడ్డాయి? ఏంటండి? 25. ఓకే, 25. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో గోదావరి నది పొడవు సుమారు ఎన్ని కిలోమీటర్లు? గోదావరి మరి దక్షిణ భారతదేశంలో అత్యంత పొడవైనది వృద్ధ గంగా, దక్షిణ గంగా పేరుగాంచినటువంటిదండి గోదావరి. ఎన్ని కిలోమీటర్ల పొడవండి? 772 కిలోమీటర్ల మేర ప్రయాణిస్తుంది. ఎక్కడెక్కడ? మహారాష్ట్రలో, నెక్స్ట్ తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రవహిస్తుంది. 3 రాష్ట్రాల్లో కూడా. దీని పరివాహక ప్రాంతం చాలా పెద్దదండి. మహారాష్ట్రలో ఉంటుంది, తెలంగాణలో ఉంటుంది, నెక్స్ట్ ఛత్తీస్గఢ్ వరకు కూడా, ఒడిశా వరకు కూడా దీని పరివాహక ప్రాంతం. పరివాహక ప్రాంతం అంటే ఏంటి? ఈ నది జలాలను ఉపయోగించుకొని పంటలు పండించడానికి, అంటే ఎక్కడ నీటిపారుదల ఎక్కడి వరకు చేస్తారు అనేదే పరివాహక ప్రాంతము. ఓకే, గుర్తుంచుకోవాలి. ఇది కూడా కరెంట్ అఫైర్స్ వదిలేయండి. నెక్స్ట్ వన్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంచే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాంస్కృతిక మండలి ఎప్పుడు స్థాపించబడింది? ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక మండలి 1996 సంవత్సరంలో దీన్ని స్థాపించడం జరిగిందండి. ఓకే, నెక్స్ట్. సామాజిక సాహిత్య రంగాలలో సంస్కరణల ప్రచారం కోసం వివేకవర్ధిని అనే పత్రికను ఎవరు స్థాపించారు? హూ ఎస్టాబ్లిష్ ద జర్నల్ కాల్డ్ వివేకవర్ధిని ఫర్ ప్రొపగేటింగ్ రిఫార్మ్స్ ఇన్ ద సోషల్ అండ్ లిటరరీ ఫీల్డ్స్? ఎవరండి? కందుకూరి వీరేశలింగం పంతులు గారండి. వివేకవర్ధిని అనేటువంటి మరి పత్రికను స్థాపించడము జరిగింది. ఓకే, ఇంపార్టెంట్ పర్సన్. కరెంట్ అఫైర్స్ అది వదిలేయండి, ఇది కూడా కరెంట్ అఫైర్సే. నెక్స్ట్. భారత ప్రభుత్వ ఆర్థిక సర్వే 2007-2008 ప్రకారం భారతదేశంలో డిపెండెన్సీ రేషియో, అంటే ఆధారపడిన వారికి మరియు పనిచేస్తున్న వయసు వారి నిష్పత్తి 1991లో 0.8 నుంచి 2001లో ఎంతకు తగ్గింది? 0.73% తగ్గిందండి. అఫ్కోర్స్ మన దేశంలో ఎలా ఉంటారండి? ఒక్కరు పని చేస్తే అందరు వారిపైనే డిపెండ్ అయి ఉంటారండి కదా, సో అలా. నెక్స్ట్ వన్. మత కమ్యూనిటీల జనగణన 2011పై భారత రిజిస్ట్రార్ జనరల్ మరియు సెన్సస్ కమిషన్ విడుదల చేసిన డేటా ప్రకారం భారతీయ జనాభాలో క్రైస్తవుల శాతం, లేదా వారు ఎంత శాతంలో ఉన్నారు మన దేశంలో? క్రైస్తవ మతస్థులు ఆన్సర్ 2.3% అండి. ఓకేనా, 2.3%. నెక్స్ట్ వన్. కరెంట్ అఫైర్స్ వదిలేయండి. ప్రస్తుత డిపాజిట్ ఇన్సూరెన్స్ మరియు క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ డాష్న ఉనికిలోకి వచ్చింది. అంటే ఎప్పుడు స్టార్ట్ చేయడం జరిగింది? ఏంటండి? డిపాజిట్ ఇన్సూరెన్స్ మరియు క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్. ఓకే, ఆన్సర్ 15 జూలై 1978న అమల్లోకి రావడము జరిగింది. నెక్స్ట్ వన్. అగ్రి స్టాక్ అనేది భారతదేశ రైతులు మరియు వ్యవసాయ రంగంపై దృష్టి సారించి కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన సాంకేతికతలు మరియు డిజిటల్ డేటాబేస్ల సమాహారము. ఈ ప్రయోజనం కోసం కేంద్ర ప్రభుత్వము IDEAను అభివృద్ధి చేసింది. ఇది అగ్రిస్టాట్ కోసం ఒక ఫ్రేమ్వర్క్ను నిర్దేశిస్తుంది. మరి IDEA పూర్తి రూపం ఏంటి? IDEA ఏంటండి? ఇండియా డిజిటల్ ఎకోసిస్టమ్ ఆఫ్ అగ్రికల్చర్. IDEA యొక్క ఫుల్ ఫామ్. ఓకే, క్వశ్చన్ చూద్దాము.
భారత రాజ్యాంగంలోని ఏ అధికరణంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి నియామకానికి అవసరమైన అర్హతల గురించి ప్రస్తావించబడిందండి? సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి సంబంధించిన నియామకానికి సంబంధించిన అర్హతలు ఏ ఆర్టికల్లో ఉన్నాయండి? ఆర్టికల్ నెంబర్ 124 ఆర్టికల్ అండి. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, చాలాసార్లు ఎగ్జామ్లో అడిగారు. ఓకే, మరి సుప్రీంకోర్టు ప్రధాన కార్యాలయము ప్రీవియస్గా ఎక్కడ ఉండేదండి? కలకత్తాలో ఉండేది. దాన్ని న్యూఢిల్లీకి అయితే మార్చడం జరిగింది స్వతంత్రం తర్వాత. ఓకేనా, మరి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, మొట్టమొదటి ప్రధాన న్యాయమూర్తి హెచ్జే కానియా అండి. ఓకే, హెచ్జే కానియా, హీరాలాల్ జే కానియా. మరి ప్రజెంట్ ఎవరు ఉన్నారండి అంటే సంజీవ్ ఖన్నా, 51వ ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా గారు ప్రజెంట్ కొనసాగుతున్నారు. ఓకే, నెక్స్ట్ వన్ సింగ్పో. ఓకే, సింగ్పో అనేటువంటి వేట దండయాత్రకు సన్నాహకంగా ప్రదర్శించబడు ఒక జానపద నృత్యము. ఈ జానపద నృత్యము ఎక్కడ ఉద్భవించింది? సింగ్పో ఎక్కడండి? నాగాల్యాండ్లో ప్రసిద్ధ అండి. ఓకేనా, నాగాల్యాండ్. మన తెలుగు రాష్ట్రమైనటువంటి తెలంగాణలో కూడా కాకతీయ సామ్రాజ్యం టైంలో, ఓకేనా, పేరిని నృత్యం చేసేవారండి. యుద్ధానికి వెళ్ళేటువంటి సమయంలో మరి ఎవరు సైనికులను ఉత్తేజపరచడానికి రూపొందించినటువంటిది జయపసేనాని గారు రూపొందించినటువంటి పేరిని నృత్యము. సేమ్ అలాంటిదే నాగాల్యాండ్లో అక్కడ ఉన్నటువంటి గిరిజనులు వేటకు వెళ్ళే సమయంలో వారిని వారు ఉత్తేజపరచుకోవడానికి, మోటివేషన్ కోసము ఈ నృత్యం చేసేవారు. దాన్నే సింగ్పో నృత్యము అనేవారు. ఓకేనా, ఇంపార్టెంట్ సింగ్పో నృత్యము. నెక్స్ట్ వన్ చూద్దాం. 2018 జనాభా లెక్కల ప్రకారం అత్యధిక సంఖ్యలో పులున్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ స్థానం 12 అండి అప్పుడు. ఓకేనా, ఇప్పుడు కూడా అంతే ఉంది. మొదటి రాష్ట్రం ఏంటండి పులులు అత్యధికంగా ఉన్నది? టైగర్ స్టేట్ ఆఫ్ ఇండియా, మధ్యప్రదేశ్. ఓకే, మధ్యప్రదేశ్ టాప్లో ఉంటుంది. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, ఇది కూడా కరెంట్ అఫైర్స్ వదిలేయండి. భారత రాజ్యాంగంలోని ద్విశాసనసభ విధానము ఏ దేశ రాజ్యాంగం నుండి తీసుకున్నాము? ద్విశాసనసభ అంటే మనకు ఏమేమి ఉంటాయండి? శాసనసభ, శాసన మండలి అని ఉంటాయి కదా, రెండు ఉంటాయి కదా, దాన్నే ద్విశాసనసభ విధానము అంటాం. ఎక్కడి నుంచి తీసుకున్నాం ఇది? యునైటెడ్ కింగ్డమ్. ఓకే, హౌస్ ఆఫ్ పీపుల్స్, హౌస్ ఆఫ్ లార్డ్స్ అని రెండు ఉంటాయండి అక్కడ కూడా. మనకు కూడా ఇక్కడ రెండు ఉంటాయి, లోక్సభ ఉంటుంది, రాజ్యసభ ఉంటుంది సేమ్. సో అక్కడి నుంచి ప్రేరణ పొంది తీసుకున్నాం. సేమ్ రాష్ట్రంలో కూడా శాసనసభ, శాసన మండలి అని ఉంటుంది. దీన్నే ద్విసభా విధానము అంటాము. ఓకేనా, మరి అందరూ కూడా గమనించాలి, ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఇది. నెక్స్ట్ వన్ చూద్దాం. పసిఫిక్ కోస్ట్ హిందుస్థాన్ అసోసియేషన్ అనేది భారతదేశంలో బ్రిటిష్ పాలనలో ఏర్పాటైన అసోసియేషన్ యొక్క పురాతన పేరేంటి? గదర్ పార్టీ అండి. ఓకే, 1913లో అండి, 1913లో శాన్ ఫ్రాన్సిస్కోలో లాలా హరిదయాల్ గారు గదర్ పార్టీని స్థాపించడం జరిగింది. ఓకేనా, పసిఫిక్ కోస్ట్ హిందుస్థాన్ అసోసియేషన్ అనేది భారతదేశంలో బ్రిటిష్ పాలనలో ఏర్పాటైన అసోసియేషన్ యొక్క పురాతన రూపం. అంటే గదర్ పార్టీ ఉండేది ఫస్ట్, దాని తర్వాత దాన్ని పేరు మార్చి భారతదేశంలో కూడా స్థాపించారు. నెక్స్ట్, ఒలింపిక్ పథకాన్ని స్వతంత్రం తర్వాత గెలుచుకున్న మొదటి భారతీయుడు ఎవరండి? కషాబా దాదాసాహెబ్ జాదవ్ అండి. కషాబా దాదాసాహెబ్ జాదవ్ గారు మొట్టమొదటి స్వతంత్ర భారతదేశంలో ఒలింపిక్ పథకాన్ని గెలుచుకున్న మొట్టమొదటి భారతీయుడు అండి. ఓకేనా, ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, జానపద సంగీత రూపకము కుమ్మిపట్టు భారతదేశంలోని ఏ రాష్ట్రంలో ఉద్భవించింది? కుమ్మిపట్టు తమిళనాడులో అండి, కుమ్మిపట్టు తమిళనాడు. నెక్స్ట్ వన్, 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలోని ఏ రాష్ట్రము అతి తక్కువ అక్షరాస్యత రేటులో 3వ స్థానంలో ఉంది? 3వ స్థానంలో రాజస్థాన్ అతి తక్కువ అక్షరాస్యత రేటులో 3వ స్థానంలో ఉందండి, రాజస్థాన్. ఓకే, అందరూ కూడా గమనించాలి. నెక్స్ట్ వన్, ఇది కూడా కరెంట్ అఫైర్స్ అండి, ఇది వదిలేయండి, అవసరం లేదు. 1913లో బిఎన్ శర్మ అధ్యక్షతన మొదటి ఆంధ్ర సదస్సు ఎక్కడ జరిగింది? మొదటి ఆంధ్ర సదస్సు ఎక్కడండి? బాపట్ల. ఓకే, బాపట్ల. వే వాజ్ ద ఫస్ట్ ఆంధ్ర కాన్ఫరెన్స్ హెల్డ్ ఇన్ 1913 అండర్ ద ప్రెసిడెంట్షిప్ ఆఫ్ బిఎన్ శర్మ? ఎక్కడ? బాపట్ల, ఇన్ బాపట్ల.
నెక్స్ట్ వన్ చూద్దాం. ఇది కూడా కరెంట్ అఫైర్స్ అండి, వదిలేయండి. కరెంట్ అఫైర్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. ఓకే, కరెంట్ అఫైర్స్ యొక్క ప్రాముఖ్యత చాలా ఎక్కువగా అడుగుతున్నారండి, గమనించాలి. ఓకే, రోటియాన్ కి ఈద్ లేదా రొట్టెల పండుగ అనే వార్షిక 3 రోజుల పండుగను ఆంధ్రప్రదేశ్లోని ఏ ప్రాంతంలో జరుపుకుంటారు? ఎక్కడండి? నెల్లూరు జిల్లాలో. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి, నెల్లూరు జిల్లాలో రొట్టెల పండుగ. నెక్స్ట్ వన్, ఇది కూడా అవసరం లేదు, ఇది కూడా ఓకే. సో గైస్, మరి ఇదండి ఈ రోజుకి సంబంధించినటువంటి జనరల్ స్టడీస్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండి. సో ఇవి ప్రీవియస్ బిట్స్ అండి, అన్నీ కూడా ప్రీవియస్గా ఎగ్జామ్లో కండక్ట్ చేసినటువంటి బిట్స్. మరి కామన్ టెస్ట్ వేటికండి ఈ టెస్ట్ జరిగింది అంటే స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3, జూనియర్ అసిస్టెంట్, టైపిస్ట్, ఫీల్డ్ అసిస్టెంట్, ఇవన్నిటికి సంబంధించినటువంటి కామన్ ఎగ్జామినేషన్, డిగ్రీ అర్హత వీటన్నిటికీ కూడా. ఓకే, బట్ అన్నిటికీ కూడా సేమ్ ఉంటుందండి, జనరల్ స్టడీస్ ఇంగ్లీష్, కాబట్టి అందరూ కూడా ఫాలో అవ్వాలి. ఓకేనా? సో గైస్, ఇంకా ఎవరైనా మన కోర్స్ తీసుకున్నట్లయితే వెంటనే తీసుకోండి ఫ్రెండ్స్, ఆఫర్ ముగియక ముందే. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్, బాయ్.